సార్ మీరు ఈరోజు మూడో టెలికాం మీటింగ్. యాక్చువల్లీ లాస్ట్ మీటింగ్లో మన మెంబర్స్ ఏమేమి రేజ్ చేశారో అవన్నీ కూడా అటెండ్ అయి ఉన్నారు. ప్రతి పాయింట్ కూడా రిప్లై కూడా ఇచ్చారు జిఎం గారు. ఇప్పుడే యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు 28 టవర్స్, కొత్త టవర్స్ ఆల్రెడీ ఫంక్షనల్, 82 టవర్స్ అండర్ కన్స్ట్రక్షను, 88 టవర్స్ పర్మిషన్ వస్తే 6 టవర్స్కి ఆడ నో హ్యాబిటేషన్, అంటే అక్కడ ఎవరు లేరని చెప్పి ఆ 6 టవర్స్ తీసేసి ఉన్నారు. మిగతా 82 టవర్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్లో 34 టవర్స్ ఉదయగిరి నుంచి, స్పెషల్లీ ఉదయగిరి నుంచే పర్మిషన్ తీసుకున్నారు, శాంక్షన్ అయి ఉంది. నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా గ్రౌండ్ అవుతాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 60% ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉందో టవర్స్, అక్కడి వరకు ఈ కొత్త బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఇప్పుడు 90% ఉన్న దగ్గర కూడా కొత్త టవర్స్ ఇవ్వమని ఒక ప్రపోజల్ పెట్టుంది మినిస్ట్రీలో. అది ఎప్పుడైనా రావచ్చు. అది కానీ వచ్చిందంటే మనకి బిఎస్ఎన్ఎల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్లో నెల్లూరు మంచి పర్ఫార్మెన్సు. జిఎం గారు శ్రీనివాస్ గారు చెప్పాలంటే దాదాపు లాస్ట్ ఇయర్ 48 lakhs సార్, మీకు 48 crores లాభంలో నెల్లూరు డివిజను. ఈ ఇయర్ 49 crores లాభం. అంటే బిఎస్ఎన్ఎల్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే స్టాఫ్ కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంత ముందులాగా కాకుండా ఎప్పుడు కూడా మైనస్లో ఉండే బిఎస్ఎన్ఎల్ ఈరోజు ప్లస్లోకి వస్తుంది. అంటే స్టాఫ్ దే ఆర్ ఓనింగ్ బిఎస్ఎన్ఎల్, ఇది నా సొంతము అనేది ఒక క్రియేట్ చేసుకుని వాళ్ళు వీళ్ళందరూ కూడా నేను గమనించింది, మనం వీఆర్ ద ఓనర్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అని గవర్నమెంట్ దాన్ని లేకుండా మేము ఓన్ చేస్తున్నట్టు వాళ్ళ సొంత కంపెనీ అన్నట్టు పనిచేస్తున్నారు. అది చేయబట్టే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. అదర్వైజ్ ఏమవుతుందంటే జనరల్గా పబ్లిక్ సెక్టర్స్లో జనరల్గా ఇది మన ఇష్యూ కాదు, మనం టైంకి వచ్చాం టైంకి పోయాం అనేది లేకుండా వాళ్ళు హోల్ హార్టెడ్లీ పనిచేస్తున్నారు. ఈరోజు నెల్లూరు మంచి నెంబర్ 1 ఇన్ ది స్టేట్, బిఎస్ఎన్ఎల్ బి కేటగిరీలో నెంబర్ 1. సో మనందరం ఆల్ అవర్ కమిటీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వెరీ హ్యాపీ. మనం కమిటీలో ఉండడం, నేను చైర్మన్గా ఉండి కమిటీ మెంబర్స్ అందరం మేము రావడం, వచ్చిన కాడి నుంచి బిఎస్ఎన్ఎల్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ నెల్లూరు. ఫర్దర్గా కూడా ఏదున్న సమస్యలు వాళ్ళు ముందుకు తీసుకురమ్మన్నారు. కమిటీ మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఏ సమస్యలు ఉన్నా వాళ్ళు నెక్స్ట్ మీటింగ్ లోపు వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయో, టవర్స్ ఎక్కడెక్కడ అవసరమో అన్నీ కూడా సార్ ముందు పెట్టాము ఈరోజు. సో నెక్స్ట్ మీటింగ్ ముందు ఇవన్నీ కూడా వీళ్ళు టేకప్ చేసి తప్పకుండా బిఎస్ఎన్ఎల్ వెరీ హెల్ప్ఫుల్ టు ది ఫర్ ది పబ్లిక్. థ్యాంక్ యూ. కొత్తగా తీసుకున్న నంబర్లు వేరే నెట్వర్క్కి ఎక్కువగా పోర్ట్ రైట్ అవుతుంది. కొత్తగా కనెక్షన్ తీసుకున్నారు. వేరే నెట్వర్క్ చేంజ్ అవుతుంది. అదే అంటే 1.5 years నుంచి క్రేజీ ఉంది అని అందుబాటులో ఇంకా రాలేదు. యాక్చువల్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్
1 2 months నుంచి కస్టమర్ బేస్ని పెంచుతారు. యాక్చువల్గా మార్కెట్ షేర్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్కి 8.7%. ఈ మార్కెట్ షేర్ని పెంచడానికి యాక్చువల్గా 1 రూపీ సిమ్ అని చెప్పేసి సిమ్ ఫ్రీ రీఛార్జ్, ఫస్ట్ రీఛార్జ్ వచ్చేసేసి అంతకుముందు 249 రూపీస్ ఉంటుంది. అదే ప్రైవేట్ ఆపరేటర్ అయితే 300 అబౌవ్ ఉండేది. ఇది 1 రూపీకి ఇవ్వడం జరుగుతాం. సో ఈ 1 రూపీతో తీసేసుకొని పోర్ట్ అవుట్ అవుతున్నారు అనేది ఏమన్నా ఉండొచ్చు అనేది దట్ వీ హ్యావ్ టు అనలైజ్ ద థింగ్స్. నేను ఐ విల్ టేక్ ద రిపోర్ట్ పోర్ట్ అవుట్స్ ఎన్ని పర్ మంత్ అవుతున్నాయి అనేది 2 months డేటా తీసుకుని 5G వచ్చేసేసి యాక్చువల్గా మనం కొన్న ఎక్విప్మెంట్ వచ్చేసేసి 5G కంపాటబుల్ ఎక్విప్మెంట్. జస్ట్ సాఫ్ట్వేర్ మోడిఫికేషన్ చేస్తే వాట్ ఎవర్ ద ఎక్విప్మెంట్ వీఆర్ ఇన్స్టాలింగ్ అండ్ కమిషనింగ్ ద BTSS టవర్స్, దోస్ ఆర్ ఆల్ ద కంపాటబుల్ విత్ ద 5G కాన్ఫిగరేషన్ చేంజ్ చేసుకోవడం ఇది చేసుకోవడం. అది యాక్చువల్గా కార్పొరేట్ ఆఫీస్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్. మేబీ ఇట్ విల్ టేక్స్ అనదర్ 6 months. సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కమ్యూనికేషన్ మీద, భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా కమ్యూనికేషన్తో ఈ ప్రపంచాన్ని నడిపించాలని చెప్పేసి ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ మీద బాగా దృష్టి పెట్టారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఇప్పుడు చైర్మన్ గారు ఎంపీ గారు అయిన తర్వాత నెల్లూరులో దాదాపు 49 కోట్ల రూపాయలు ఆదాయం రావడం జరిగింది. అది ఏ యొక్క డిపార్ట్మెంట్కి లేని ఆదాయం చూపించారు. ఎంపీ గారు కూడా మమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారో బిఎస్ఎన్ఎల్ని ఓన్ చేసుకొని తను మదర్ సంస్థలాగా బాగా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకా కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న టీఎస్సీ మెంబర్స్ని మీ పరిసర ప్రాంతాల్లో మీ నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురండి, లేదా నా దృష్టికి తీసుకురండి. నేను అవసరమైతే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి తెలియజేస్తాను, అవసరమైతే పార్లమెంట్లో చెప్తాను. నెల్లూరుని స్పెషల్గా చూడాలనేది ఎంపీ గారు చెప్పారు. అందుకు మా అందరి తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ వెంకట ప్రభాకర్ సార్ టీంలో ఈ రోజు మేమందరం ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ రోజు మాది ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కాకల సురేష్ అన్న గారి యొక్క నన్ను టీఎస్సీ మెంబర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మన సార్ టీంలోకి రావడం ఈ రోజు మా ఉదయగిరి నియోజకవర్గంకి మా ఎంపీ సార్ ఎంతో చేశారు. ఎస్పెషల్లీ 34 టవర్స్ ఈరోజు శాంక్షన్ అయ్యాయంటే అది సార్ మా ఉదయ నియోజకవర్గం ఎంత ప్రేమ ఉందనేది గమనిస్తున్నాం. మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే సార్ మా ఉదయగిరి నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్స్, ట్రై సైకిల్స్, అలాగే ఈ మధ్య రీసెంట్గా బీపీఆర్ ఫౌండేషన్ నుంచి మాకెంతో మందికి అక్కడ కంటికి సంబంధించిన కంటి బీపీఆర్ నేత్రాధార 45,000 మందికి గ్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాగ వికలాంగులు వాళ్ళు ఒక పని చేసుకోలేకపోతున్నారని వాళ్ళకి ట్రై సైకిల్స్, చూపు లేని వాళ్ళకి అద్దాలు ఇవ్వడం కానివ్వండి, ఒక దేవుడిలాగా ఈరోజు మాకు సార్ మాకు వెంటనే మా ఉదయగిరి నియోజకవర్గాన్ని కాపాడతారు. సార్ ఇలాగే సేవా దృక్పథంతో నిండు నూరేళ్ళు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇంత చక్కని అవకాశం. నెల్లూరు సినిమా వెల్ఫేర్ అసోసియేషన్ 2026 నుండి 2027